మొత్తానికి 'అఖండ 2' కోసం యాక్షన్ చూద్దాం, మంచి యాక్షన్ చూద్దాం అని వచ్చే ఆడియన్స్‌కి రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఏం చెప్తారు? ఎందుకనంటే ఇంతకుముందు వచ్చి చూడాలనుకున్న ప్రేక్షకులు దీని కొత్తగా 'అఖండ 2'లో వాళ్ళు కొత్తగా అంటే మేము డైరెక్టర్ మేము అందరం కలిసి ఇవ్వబోయే గొప్ప విషయం ఏంటంటే ఒక దైవ శక్తి ఒక హీరోలో హావించినప్పుడు ఆ నడక, ఆ విధం, ఆ ఫైట్ వేరే ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. అందుకని అలాంటి ఒక ఎనర్జీని ఈ సినిమాలో చూసి మీరు కూడా పూనకంతో బయటకు వెళ్తారని మేము అనుకుంటున్నాం. మీరు కూడా న్యాచురల్గా ఏంటంటే ఏమన్నా మన అమ్మవారి జాతరలకి ఇట్లా కొన్ని మనుషులు చూస్తూ ఉంటారు. అంటే ఒక సాధారణ మనిషిగా ఉంటాడు, ఆ అమ్మవారు తన లోపల రంగంలో అతను ఆడే విధానాలు కూడా మారిపోతాయి. చేతులు అంటే అతను తెలియదు నేను ఆడాను అంటే ఏంటంటే ఆ దైవ శక్తిలో ఉన్న గొప్పతనం. అట్లాగే ఈ సినిమాలో ఆ శివశక్తి, ఓంకార శక్తిని నింపుకొని ఉన్న ఒక క్యారెక్టరేషన్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది బూష్ బాంబ్స్ వస్తారు. తర్వాత ఇంకో లాస్ట్ చెప్పేదంటే మన ఈ మీడియం చెప్పేదంటే ఒక దైవతత్వం మనుషులకు దూరం అవుతున్న కాలంలో, ప్రపంచం మాయ పెరుగుతున్న కాలంలో ఇట్లాంటి అఖండ లాంటి ఒక అద్భుతమైన దైవానికి కూడిన సినిమాని బోయపాటి గారు చిత్రీకరించడం అనేది ఈ సందర్భంగా ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అప్పుడున్న కొంచెం ఒక నమ్మకం కలుగుతుంది దైవం మీద నమ్మకంతో సినిమా చూసి ఆ దైవ చింతంలో ఓంకారంతో గుండె మొత్తం నిండి నేను నా ఫ్యామిలీని, నా ధైర్యాన్ని ఎదుర్కొంటానన్న నమ్మకంతో ఈ సినిమా చూసి బయటకు వస్తాడు మనిషి. అందుకని ఈ కేటు గోస్తూ బోయపాటి గారు చెప్పాలి.